ఓకే సార్, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరండి? మహేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామంతపురం అండి. రామంతపురం. ఓకే అండి, మరి డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? లేదు, నాకు ఇప్పుడే స్టూడియో నుంచి కాల్ వచ్చింది, నేను వేరే ప్రోగ్రామ్ లో ఉన్నా. ఓకే అండి, ఈరోజు మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీకు హెల్త్ కి సంబంధించి జనరల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. రామంతపూర్ రమేష్ గారు నమస్తే, చెప్పండి డాక్టర్ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నానండి. నాకు ఏంటంటే ప్రాబ్లమ్ సార్, నాది సైనస్ ప్రాబ్లమ్ సార్. కొంచెం అంటే జలుబు తొందరగా అవుద్ది, అది అంటే తగ్గుతుంది అనమాట, అంటే సీజన్ లో తొందరగా అవుద్ది అనమాట. అవును, చల్లటి తీసుకున్నా ఏదైనా పర్మనెంట్ క్యూర్ ఏమైనా కుదురుతుందా? సైనసైటిస్ అంటే ఇప్పుడు ముక్కులో నుంచి మన నుదుటి భాగంలో ఫ్రాంటల్ సైనసెస్ అని ఉంటాయి. ఈ వాటిలో నీరు చేరడం, ఇన్ఫెక్షన్ రావడం వలన జరుగుద్దండి. ఇప్పుడు మన జీవితంలో ఎక్కువగా ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిలరీ సైనస్ అంటారు, ఇది ఫ్రాంటల్ సైనస్ అంటారు. ఇందులో గాలి స్పేస్ గదులు గదులుగా ఉంటుంది. అందులో మనం ఈ జీవన శైలిలో ఏంటంటే దుమ్ము ధూళి ఎక్కువ అవుతుంది. దుమ్ము ధూళి ఎక్కువ అవడం వలన మనం ఎక్కువగా ట్రావెల్ చేయడం వలన మీలాంటి వాళ్ళు ఆ దుమ్ము ధూళి వలన ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? మీరు ముక్కు చీదుకుంటూ ఉంటారు, సర్ది అయ్యింది, ముక్కు ఇలా చీదుకుంటూ ఉండేటప్పుడు ఇన్ఫెక్షన్ కింద నుంచి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి మ్యాక్సిలరీ సైనస్ 1 కానీ 2 కానీ ఇన్ఫెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి మరి నుదుటి లోపల ఉన్నటువంటి మరి ఫ్రాంటల్ సైనస్ అక్కడ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. బాగా అక్కడ వ్యాధి తిష్ట వేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక రకాల యాంటీబయాటిక్స్ వాడతాం, అన్నీ వాడతాం, కానీ అంత సరి అయిన ట్రీట్మెంట్ జరగకపోవచ్చు. మనం ఏం చేయాలంటే ప్రివెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. దుమ్ము ధూళి లేకుండా చూడాలి. ఇంటికి రాగానే నా సజెషన్ ఏంటంటే మనం ఇంటికి రాగానే ముక్కు కొంచెం క్లీన్ చేసుకుంటాం అవసరం, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో. అలాగే మొహం, కాళ్ళు, చేతులు కడుక్కోవాలి, గొంతు కూడా కడుక్కుంటాం మంచిది. ఆ తర్వాత సింపుల్గా ఇంటిలో రెమెడీ ఏంటంటే దాని లక్షణాలు ఏంటంటే సైనసైటిస్, తలనొప్పి ఉంటుంది, తర్వాత ఒక చిరాగ్గా ఉంటుంది, ఫ్రీక్వెంట్గా సర్ది ఉంటుంది, ముక్కులో కండ పెరగవచ్చు, ఒకవైపు కానీ 2 వైపులు కానీ. ఇవేమన్నా ఉన్నా ఈ దారులన్నీ కూడా పరీక్ష చేయాలి. కొన్ని రక్త పరీక్షలు వలన ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదో తెలియదు, ఈస్నోఫిలియా అంటారు, అదేమన్నా ఉందా చూసుకోవాలి. ఎక్స్రే, సైనసెస్ ఎక్స్రే తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సైనసైటిస్కి మందు ఇస్తారు. అందులో ఎక్యూట్ అండ్ క్రానిక్ 2 ఉంటాయి. ఎక్యూట్ అంటే వెంటనే వస్తుంది, సివియర్గా వస్తుంది, జ్వరం కూడా రావచ్చు, సర్ది రావచ్చు, కొంచెం డల్నెస్ ఉండొచ్చు. ఇవి అన్నీ చూసుకుని సరైన యాంటీబయాటిక్స్తో తగ్గిపోతుంది. ముఖ్యంగా డాక్సిసైక్లిన్ అని లేకపోతే ఇలాంటివి ఇస్తారనమాట, యాంపిసిలిన్, ఎమాక్సిసిలిన్. ఆల్రెడీ నాకు ప్రిస్క్రైబ్ చేశారు సార్. అంటే లైఫ్ టైమ్ లో ఎప్పుడు ఇలా చిల్డ్ వాటర్ కానీ, ఓకే, అంటే ఐస్ క్రీమ్ కానీ, అదే ఏదైనా చల్లటి పదార్థాలు తీసుకోవద్దని. మీరు తీసుకున్నప్పుడు ఇలాంటి జబ్బుకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చాలా జబ్బులకి మనం అసలు కాలు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం డస్ట్ ఎలర్జీ లేకుండా చూసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే చల్లటి పదార్థాల వల్ల పిల్లలకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే మీకు కూడా అలాగే వచ్చింది. అందువలన ఏంటంటే చల్లటి ఐస్ క్రీమ్స్ కానీ చల్లటి పదార్థాలు కానీ తీసుకోకుండా ఉండడం క్షేమం, ఆరోగ్యదాయకం. దానికి తగ్గట్టుగా ఎక్కువగా సిట్రిజిన్ లాంటివి మందులు వాడితే మంచిదన్నమాట. అవును, మీ వాయిస్ తెలుస్తుంది, వాయిస్ తెలుస్తుంది. నేను ఇచ్చే చిట్కా ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి గొంతు, ముక్కు, ఇవన్నీ మొహం అవన్నీ కడుక్కుంటాం మంచిది, గోరువెచ్చని నీళ్ళతో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించి ఉంచడం వేయటం మంచిది. అలాగే పసుపు కూడా కొంత హెల్ప్ చేస్తుందండి, వేడి నీళ్ళలో కొంచెం. ఇవన్నీ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.